ఈరోజు మనం కూర్చునే విధానాన్ని బట్టి మన వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకుందాం. ఒక మనిషి యొక్క ఆలోచనలు మారవచ్చు, కానీ వ్యక్తిత్వం ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది. ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసుకోవడానికి ఎన్నో రకాల మార్గాలను వినే ఉంటారు. కానీ మనం కూర్చునే పొజిషన్ బట్టి మన వ్యక్తిత్వం తెలుస్తుందనే విషయం గురించి ఎప్పుడైనా విన్నారా? అసలు కూర్చునే విధానాన్ని బట్టి మన వ్యక్తిత్వం ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారా? అవును, సైకాలజీ ప్రకారం మనం కూర్చునే పొజిషన్ ద్వారా మనం ఎలాంటి వాళ్ళమో తెలుస్తుంది. సాధారణంగా ఒక్కొక్కరు ఒక్కో రకంగా కూర్చుంటారు. అయితే వారు కూర్చునే విధానం బట్టి వారు ఎటువంటి వారో తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొదటిది, కాళ్ళు మీద కాళ్ళు వేసుకుని కూర్చునేవారు. ఇలా కూర్చునేవారు చాలా ఎక్కువగా కలలు కంటారు. వీళ్ళ కలల్ని వేరొకరితో షేర్ చేసుకోవడానికి ఇష్టపడతారు. వీరికి ప్రయాణాలంటే చాలా ఇష్టం. అలాగే కొత్త స్నేహాల్ని కోరుకుంటూ ఉంటారు. ఒక్కోసారి మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఇలాంటి వారికి తాము ఉండే ఇంటిని, వృత్తిని, వ్యాపారాన్ని మరియు దేశాన్ని మార్చడంలో ఏమాత్రం కష్టంగా అనిపించదట. రెండవది, మోకాళ్ళు దగ్గరగా అరికాళ్ళు దూరంగా పెట్టి కూర్చునేవారు. ఇలా కూర్చోవడానికి చాలామంది ఇష్టపడతారు. వీళ్ళు చాలా బోరింగ్గా ఉంటారు, కానీ అందరితో కలివిడిగా ఉంటారు. ఇలాంటి వారు చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉంటారు. వీళ్ళు ముందుగా ఒక మాట అనేసి తరువాత దాని గురించి ఎంతో బాధపడుతూ ఉంటారు. మూడవది, కాళ్ళు రెండు దగ్గరగా పెట్టి నిటారుగా కూర్చునేవారు. ఇలా కూర్చునేవారు ఏ విషయంలోనూ లేటుగా ఉండరు. వీళ్ళు చాలా స్మార్ట్ మరియు సెన్సిటివ్. ఎవరైనా వారి ఫీలింగ్స్ని పబ్లిక్లో చూపిస్తే వీళ్ళు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. వీళ్ళు తెలివైన వారు కూడా. ఇలా రెండు కాళ్ళు దగ్గరగా పెట్టి కూర్చునేవారు చాలా ఓపెన్గా ఉన్నప్పటికీ కొంచెం పెంకితనం కలవారై ఉంటారు. అలాగే వీళ్ళకి దేశభక్తి ఎక్కువగా ఉంటుంది. నాలుగవది, మోకాళ్ళు దూరంగా అరికాళ్ళు దగ్గరగా పెట్టి కూర్చునేవారు. ఇలా కూర్చునేవారు సినిమా షికార్లు లాంటి వాటికి తక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కానీ పెర్ఫ్యూమ్లు, క్రీమ్లను సెలెక్ట్ చేయడానికి ఎంత సమయాన్నైనా గడుపుతారు. వీళ్ళు కాస్త కన్ఫ్యూజన్గా ఉండి గొడవలు పడుతుంటారు. వీళ్ళు ఎక్కువ ఏకాగ్రత చూపించలేరు. వీళ్ళు ఏదైనా విషయాన్ని త్వరగా మర్చిపోతారు. ఐదవది, కాళ్ళు రెండు దగ్గరగా పెట్టి వంకరగా కూర్చునేవారు. ఇలా కూర్చునేవారు వారి కెరీర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దేని గురించి ఎక్కువ ఆలోచించరు. వీళ్ళ కలలు నిజం కావడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు. మంచి భవిష్యత్ కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళపై వీళ్ళకి నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.